నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీ. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి, స్పైసీగా అండ్ టేస్టీగా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ పాన్ హీట్ చేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక చెక్క, లవంగా, యాలకులు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్స్ మంచిగా స్లైసెస్ లాగా కట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ అవ్వాలండి, అప్పుడే ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టేసేసి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు ఆనియన్స్ ఎలా బ్రౌనిష్ కలర్లో అయినాయి. సో మనకి ఈ టెక్స్చర్ అన్నదే కావాలి చికెన్ ఫ్రైకి. ఇప్పుడు మనం ముందుగానే 1/2 kg చికెన్ను శుభ్రం చేసుకొని పెట్టుకున్నామండి, దాన్ని వేసేసుకుందాము. చికెన్ మీ ఇష్టం అండి, బోన్లెస్ అయినా ఓకే, విత్ బోన్స్ అయినా ఓకే. నేనైతే ఇక్కడ విత్ బోన్స్ అన్నది తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ఇంకా చికెన్ని మంచిగా ఆ ఆయిల్లో అన్నది ఫ్రై చేద్దామండి. మంచిగా అట్లా తిప్పుకుంటూ ఫ్రై చేస్తే బాగుంటుంది. చికెన్ అన్నది మంచిగా ఫ్రై అవుతుంది. సో అట్లా ఫ్రై చేసుకుంటా మనము దీంట్లో ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ పసుపు పొడేస్తామండి. అలాగే మనకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మీకు తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్, పసుపు, ఆయిల్, ఆనియన్ ఫ్రై, సాల్ట్ ఇవన్నీ కూడా మంచిగా మనం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటూ ఉండగా మనము ఇప్పుడు చికెన్ అన్నది కొంచెం సాఫ్ట్ రావాలి. అట్లాగే మనము చికెన్లో సాల్ట్, పసుపు అయితే ఏమవుతుందంటే చికెన్లో వాటర్ అన్నది బాగా వస్తుందండి. సో మనం ఇట్లా మూత పెట్టుకొని 15 నిమిషాల వరకు సిమ్లో, గ్యాస్ ఫ్లేమ్ సిమ్ పెట్టేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చూసారా చికెన్లో ఎంత వాటర్ వచ్చిందో. సో ఈ వాటర్ అంతా ఇప్పుడు మనకి ఇనుకుపోవాలండి. సో అప్పుడు వరకు మనం చికెన్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ నేను ఇప్పుడు ఒకసారి మంచిగా తిప్పేస్తాను. ఇప్పుడు వరకు అయితే నేను కారం వేయలేదండి, జస్ట్ పసుపును, సాల్ట్ వేసాను. ఆనియన్స్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవటం వల్ల మీకు కలర్ అన్నది అట్లా కనిపిస్తుందండి. ఇప్పుడు మనకి దీంట్లో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నది వేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకుంటే మాత్రము, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో నేనైతే ఎప్పుడు ఫ్రెష్దే ట్రై చేస్తానండి, మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా చికెన్కి ముక్కలకి పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చివాసన అంతా పోవాలండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఒక 5-10 మినిట్స్ తర్వాత చికెన్ అన్నది ఎంత బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు దాంట్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాక 1 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా మసాలాస్ అన్ని చికెన్కి పట్టేలాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 3 నుంచి 4 పచ్చిమిర్చి, అలాగే నేను దీంట్లో కరివేపాకు అన్నది చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. దీంతో ఏమవుతుందంటే చికెన్కి కరివేపాకు ఫ్లేవర్ అన్నది పట్టి చిల్లీ ఇంకా కరివేపాకు 2 మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ఇట్లా ట్రై చేయండి. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వచ్చేసి లాస్ట్లో వేయండి, ఫస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ అన్నది రాదు. సో అందుకే ఆల్మోస్ట్ మన చికెన్ అయిపోతూ ఉండగా వేస్తే మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు చూసారా, నేను మూత పెట్టేసి మళ్ళీ 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. అట్లాగే ఇప్పుడు మన చికెన్ ఫ్రై అన్నది ఆల్మోస్ట్ రెడీ అవుతాకి వచ్చేసిందండి. సో ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ అన్నది వస్తుంది.
అట్లాగే ఇప్పుడు 2-3 మినిట్స్ కొత్తిమీర వేసుకున్నా కూడా మూత పెట్టేసి మగ్గనిచ్చినాక ఆ ఫ్లేవర్ అన్నది మొత్తం చికెన్కి బాగా పట్టేస్తుంది కదా. సో ఇప్పుడు మన చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి చికెన్ ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది. సో ఇదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాట్ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ.